అండ్ కొందరు ఉన్న వాళ్ళు కూడా కొందరు గవర్నమెంట్ లీడర్స్గా కూడా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 సీజన్లో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. అతను గెలిచిన తర్వాత ఆ రోజు ర్యాలీలో విధ్వంసం జరగటం, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టుకు హాజరుపరచడం, తన మీద అనేక రకాల కేసులు A1గా చేర్చడం, తర్వాత బెయిల్ రావటం, ఇదంతా తెలుసు. దీంట్లో తనకి బెయిల్ రావడానికి న్యాయపరంగా తనకి సపోర్ట్ చేస్తూ వాలంటరీగా ముందుకొచ్చి న్యాయపరంగా ఏదైతే మట్టి వాసన తెలిసిన వ్యక్తి, రైతు బిడ్డగా జీరో నుంచి ఎదిగిన పల్లవి ప్రశాంత్కు న్యాయపరంగా అన్ని రకాలుగా తోడున్నారు అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు. అసలు ఏం జరిగింది, ఇష్యూ గురించి పూర్వపరాలు ఏంటి, మొత్తం ఆయన మాటలు తెలుసుకున్నాం. అడ్వకేట్ రాజేష్ గారు నమస్తే. నమస్కారం అండి. పల్లవి ప్రశాంత్ 7 విజేత నిలిచారు. ఆ తర్వాత ర్యాలీలో విధ్వంసం జరిగింది, నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు. ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం, అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి అరెస్ట్ ఏంటి, అయ్యో పాపం. 6 సీజన్లో తెలుగులో కావచ్చు, అనేక సీజన్లలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, అనేక రాష్ట్రాల్లో ఉన్న బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళు హుందాగా బయటకు వెళ్ళిపోవటం. కానీ ఇతను మాత్రం గెలిచి వచ్చిన ఆనందం, ఎందుకంటే దాదాపు 4 నెలల పాటు తను ఓపిక్గా అనేక రకాల ట్విస్టులు లోపల ఎన్ని రకాల మాడ్యూల్స్ పెట్టినా కూడా దాన్ని అన్నిటినీ భరించి ఓపికతో విజయాన్ని సాధించాడు. కానీ ఆ విజయము ఒక్క పూట కూడా నిలవలేదు. మళ్ళీ తను అరెస్ట్ అయ్యి సత్యంచలు కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఎట్లా మీ దగ్గరికి ఇష్యూ ఎట్లా వచ్చింది, మీరు ఎలా తనకి న్యాయపరంగా సపోర్ట్ చేశారు? అతను యాక్చువల్గా నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఆయన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఓకే, నాకు స్టేట్లోని ముదిరాజ్ లీడర్స్ నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. ముదిరాజ్ కమ్యూనిటీలో కొంచెం అడ్వకేట్స్ తక్కువ ఉండే. ఓకే, అండ్ కొందరు ఉన్న వాళ్ళు కూడా కొందరు గవర్నమెంట్ లీడర్స్గా కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేయడానికి రాదు. దెన్ హీ విల్ లుక్ ఆఫ్టర్ ద అదర్ ఆల్టర్నేటివ్స్. మనం ఆల్రెడీ ఎవరైతే మంచిగా ఉంటారో లీడర్స్ ఆలోచిస్తే ఈటెల రాజేందర్ గారు కానీ, బండా ప్రకాష్ ముదిరాజు కానీ, వీళ్ళందరూ కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ అందరూ అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనం బర్రెలక్క ఇష్యూని మనం టేకప్ చేసినాం కొల్లాపూర్లో లాస్ట్ ఇయర్. సో ఈ పర్సన్ అయితే మనకు న్యాయం చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళ మనసులో ఏర్పడింది. బర్రెలక్క మీద అంటే తన తమ్ముడు మీద కూడా దాడి జరిగినప్పుడు కూడా కేసు టేకప్ మీదే చేశారు. ఎస్, స్టార్టింగ్లో మనం వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. అమెరికా నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి కూడా అమెరికా అడ్వకేట్లు సపోర్ట్ ఉండగా స్టేట్ వాళ్ళు ఎందుకు రాలేని మేము వెళ్ళినాక దాదాపు ఒక 50 నుంచి 100 మంది అడ్వకేట్లు అక్కడికి వెళ్ళి లీగల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఎగ్జిక్యూటివ్గా కానీ అండ్ పొలిటికల్గా కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇష్యూ దగ్గరికి వస్తే ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి పల్లవి ప్రశాంత్కి సెక్షన్ 147, సెక్షన్ 148, సెక్షన్ 290, 353, తర్వాత 427 రెడ్ విత్ 149 ఈ సెక్షన్ కింద పెట్టారు కేసు. ఇంకా మీరు చదవలేదు. సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్, సెక్షన్ 119 అండ్ 177 ఆఫ్ MB యాక్ట్, ఇవన్నీ దాదాపు ఒక 30 సెక్షన్స్ ఉన్నాయి. నా కెరీర్లో ఇంత పెద్ద కేసు కాదు కానీ ఇంత పెద్ద సెక్షన్స్ ఉన్న కేసు అయితే ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎలాగైనా యాక్చువల్గా మాకు కూడా ఇంకొక పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉంది అని అనిపించింది. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కొన్ని పరిణామాలు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ గవర్నమెంట్ ఉంది కదా, ఎక్స్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మీద క్లాషెస్ అనేటివి అసెంబ్లీలో జోరుగా సాగుతున్నాయి. యాక్చువల్గా ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్స్ గవర్నమెంట్ యొక్క అవినీతి చిట్టాను బయట పెడతాము అని ఒక 5 days బ్యాకే ఇదే రోజు బయట పెడతామని మనకు అనౌన్స్ చేయడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మనకు చూస్తూనే ఉన్న ఎక్స్ గవర్నమెంట్ యొక్క పాలన ఏంటిది, పరిపాలన ఏంటిది మనం చూస్తూనే ఉన్నాము. దాని మీద ఒకవేళ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చారనే ఒక యాంగిల్ కూడా వచ్చింది. మేము ఆల్రెడీ ఫస్ట్ మాకు అర్థం కాలేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. బట్ ఎప్పుడైతే SHO జూబ్లీ హిల్స్ FIR కాపీ కానీ కంప్లైంట్ కాపీ కానీ ఇవ్వకపోయే వరకు మాకు చాలా డౌట్స్ వచ్చినాయి. నాట్ ఈవెన్ FIR కాపీ కంప్లైంట్ కాపీ వస్తే మేము డెఫినెట్గా హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసే ప్లాన్లో ఉన్నాము. డ్రాఫ్ట్లు తయారైపోయినాయి, అన్నీ అయిపోయినాయి. 6:30కి వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ నాకు పర్సనల్గా కాల్ చేసి, రాజేష్ సార్ ఇప్పుడు ఆయన పల్లవి ప్రశాంత్ని పోలీస్ వాళ్ళు కస్టడీకి తీసుకెళ్లారు అంటే పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, జీప్లో ఎత్తుకుపోయారు. 2:30కు హరీష్ రావు కాల్ చేసిండంట. 2:30కు హరీష్ రావు కాల్ చేసి 6:30కు within 4 hours ఈయనను కస్టడీకి తీసుకెళ్ళినాక మేము కస్టడీకి తీసుకెళ్తే జూబ్లీస్కి మామూలుగా జనరల్గా ఎక్కడ FIR రిజిస్టర్ అవుతే అక్కడికి తీసుకొస్తారు. అండ్ మిగతా అక్యూజ్డ్ 1 or 2 personsని కూడా జూబ్లీస్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు 100% A1 కదా అంటే మాకు
పూర్తి ఎఫ్ఐఆర్ కూడా బయటికి రాలే. ఎవరో మీ మీడియా మిత్రులే ఫస్ట్ పేజ్ కాడికి ఫోటో లీక్ అయింది. సో దాంట్లో అక్యూజ్డ్ పల్లవి ప్రశాంత్ అండ్ అదర్స్ అని ఉంది క్లియర్గా. సో ఆ అదర్స్లో ఒక 2-3 పైకి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుంది, A1 పల్లవి ప్రశాంత్ని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. అక్కడ అప్పుడు మనకి ఎఫ్ఐఆర్ కాపీ దొరుకుతుంది, ఓకే, అండ్ కంప్లైంట్ కాపీ దొరుకుతుంది. దీని మీద రేపు ఇమీడియట్గా లంచ్ మోషన్ మూవ్ చేద్దాం హైకోర్టులో, హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో లంచ్ మోషన్ మూవ్ చేద్దామని డ్రాఫ్ట్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. సడన్గా 12:30కు ఏసీపీ గారు ఏమని చెప్తారు అంటే, జూబ్లీహిల్స్ ఏసీపీ గారు పైన అందరు వెళ్ళిపోయిండు, మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోయిండు 10:30కు. యాక్చువల్గా మాకు 10:30కి ఏమని న్యూస్ వచ్చింది, మేము జూబ్లీహిల్స్లో అతను వెయిట్ చేస్తుంటే ఆయనను వేరే స్టేషన్లో పెట్టి ఇక్కడ గొడవ అవుతుందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలియంది. ఏ స్టేషనో ఎవరికి తెలియదు ఇంకా, ఓకే. కొందరు టాస్క్ ఫోర్స్ అంటారు, కొందరు వాట్ ఎవర్ ఇట్ మే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటారు. సడన్గా 12:30కి ఏసీపీ గారు ఏమని చెప్పారు, మేమేమో ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ కోసం ఒక 5-6 మంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నాం. అప్పటికి ఎస్హెచ్ఓ దురుసుగా ప్రవర్తించారు, మీరు ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోండి, షోలు చేయకండి, అడ్వకేట్లు కూడా అవసరం లేదు, మాకేం అవసరం లేదా. అడ్వకేట్ లేకపోతే ఇంకెవరు టేకప్ చేస్తారు కేసు, మామూలు సామాన్యులు అయితే చేయరు కదా. ఎస్హెచ్ఓ